పీరియడ్లో ఫ్లవరింగ్ రావడానికి అంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ట్రైనింగ్ సెషన్ గురించి చాలా మంది అప్డేట్ అడుగుతున్నారు. ప్రీవియస్గా చెప్పానండి, 23rd February ఈ ట్రైనింగ్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆఫ్లైన్లో మన ఫామ్ దగ్గరే. ఓకేనా? సో ఎవరైనా ఈ ట్రైనింగ్ సెషన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏదైనా ట్రైనింగ్ డీటెయిల్స్ గురించి డౌట్ ఉన్నా, అలానే ఈ లొకేషన్, ఈ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? హాయ్, హలో, వెల్కమ్ టు కేబేజ్ సాఫ్రాన్ అండ్ మష్రూమ్. సో నేను మీకు ఈరోజు సాఫ్రాన్ ఫార్మింగ్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో మనం సాఫ్రాన్ ఫార్మింగ్ ఎక్కడో కాశ్మీర్లో పండే సాఫ్రాన్ ఫార్మింగ్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇండోర్లో ఇలా కల్టివేట్ చేయడం జరుగుతుంది అని. సో మనం ఫస్ట్ ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా ఫ్లవరింగ్ అయితే తీయడం జరిగింది. సో అలాగే సీడ్ డెవలప్మెంట్ గురించి మేము చాలా ట్రయల్స్ చేయడం కూడా జరిగింది. ఇలా ఇండోర్లోనే కాకుండా మన టెంపరేచర్స్కి అవుట్డోర్లో సీడ్ డెవలప్మెంట్ జరుగుతుందా, అలానే గ్రీన్ హౌస్ కింద జరుగుతుందా, ఇండోర్లో కూడా వితౌట్ టెంపరేచర్ సీడ్ డెవలప్మెంట్ జరుగుతుందని కొన్ని ట్రయల్స్ చేయడం జరిగింది. వాటితో పాటుగా ఒక చిన్న ట్రయల్ని మిస్ చేయడం జరిగింది. ఆ టైంలో మాకు కొంచెం సీడ్ మేనేజ్మెంట్ సరిపోక. సో దానికోసం మేము ఈ సంవత్సరం ఒక చిన్న ట్రయల్ ఏం చేసామంటే, నార్మల్గా జూలై, ఆగస్ట్ ఈ టైంలో మనం బల్బ్స్ని తీసుకొచ్చుకొని రూమ్లో అరేంజ్ చేసుకుంటే మనకి అక్టోబర్ ఆ టైం పీరియడ్లో ఫ్లవరింగ్ అనేది వస్తుంది. సో అలా కాకుండా ఎలానో మనం ఇండోర్లోనే టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తున్నాం. సో మనం ఎందుకు సంవత్సరంలో ఒకసారి కాకుండా వేరే టైం పీరియడ్లో కూడా ఫ్లవరింగ్ ఎందుకు తీయలేమని చెప్పేసి ప్రీవియస్గా డిసెంబర్లో ఈ బల్బ్స్ని రూమ్లో అరేంజ్ చేసుకోవడం జరిగింది. జూలైలో తీసుకొచ్చుకున్న బల్బ్స్ని మనం సర్టెన్ టెంపరేచర్లో స్టోర్ చేసి ఈ డిసెంబర్లో మనం ఆ బల్బ్స్ని రూమ్లో అరేంజ్ చేసుకోవడం జరిగింది. దానికంటే ముందు అరేంజ్ చేసుకున్న జూలై, ఆగస్ట్లో బల్బ్స్ యాజ్ ఇట్ ఈస్గా అక్టోబర్లో ఫ్లవరింగ్ వచ్చాయి. ఆ నెక్స్ట్ సీడ్ డెవలప్మెంట్ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. సో వీటికి మేము ట్రయల్స్ చేసి చూస్తే దానికి ఏం జరిగిందంటే, ఫ్లవరింగ్ అనేది స్కిప్ అయిపోయి షూట్ వచ్చేసి దానికి డైరెక్ట్గా గ్రీనరీ ఫామ్ అయిపోయి యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రీవియస్గా అరేంజ్ చేసుకున్న బల్బ్స్కి ఎలా అయితే సీడ్ డెవలప్మెంట్ జరుగుతుందో వీటికి కూడా అలానే సీడ్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే వేరే టైం పీరియడ్లో ఫ్లవరింగ్ రావడానికి ఛాన్సెస్ అయితే లేవు. సో దాంతోపాటుగా నేను ఈ బల్బ్స్ని స్టోర్ చేసి ఉంచాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇంకొన్ని బల్బ్స్ని స్టోర్ చేసి ఉంచాను. అంటే ఇంతకుముందు నేను విన్నాను, మార్చ్ టైం పీరియడ్లో ఒక్కసారి అరేంజ్ చేసి చూసి మనకు ఆ టైం పీరియడ్లో ఏమన్నా ఫ్లవరింగ్ వస్తుందా అని ఒక చిన్న పాయింట్, ఒక డౌట్ అయితే ఉంది. సో దాన్ని క్లారిటీ చేసుకోవడం కోసం కొన్ని బల్బ్స్ని వీటితో పాటుగా ఇంకొన్ని ఉన్నాయి. సో వాటిని నేను స్టోర్ చేసి ఉంచాను. మళ్ళీ మార్చ్లో కూడా అరేంజ్ చేసుకొని అసలు ఫ్లవరింగ్ మనం వేరే టైం పీరియడ్లో తీయగలమా లేదా అని ఒక క్లారిటీ అయితే ఈ సంవత్సరం మనకు వస్తుంది. ఫ్రెష్ అండ్ ప్యూర్ మనం కల్టివేట్ చేసిన సాఫ్రాన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరికైనా సాఫ్రాన్ కావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇది 1 గ్రామ్ బాక్స్ ఉంటుంది. మన బ్రాండ్ అలానే మన FSI లైసెన్స్ ప్రతి డీటెయిల్స్ మనవి దీనిపైన మెన్షన్ చేసి ఉంటాయి. సో మన దగ్గర పండించిన సాఫ్రాన్ని మనం ప్యాక్ చేసి త్రూ ఆన్లైన్ ద్వారా కూడా సేల్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడి వాళ్ళైనా త్రూ ఓవరాల్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణనే కాదు, ఎక్కడి నుంచైనా ఈ సాఫ్రాన్ ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఎక్కడికైనా డెలివరీ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.